కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లోనే మీరు అంటున్నారు అక్కడో ఇక్కడో మాదిగలకు అన్యాయం జరిగింది కదా అని. ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు ఉంది. ఆ 4 సంవత్సరాల 4 నెలల ఓ 10 మంది మాదిగలకు వచ్చింది అనుకో, అప్పుడు అబ్బా మాదిగలకు ఎక్కువైంది, మాలలు నష్టపోయారు అంటే కాదు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్లో 5 ఏళ్ళ కొరకు అధికారం ఇచ్చారు, 5 ఏళ్ళ కొరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాబోయే రోజులలో అన్నీ కూడా సరిదిద్దుకుంటాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి సామాజిక స్పృహ ఉన్నటువంటి వాడు. ఈ సోషల్ ఇంజనీరింగ్ ఎట్లా చేయాలనో తెలుసు. సరైన సమయంలో సరైన విధంగా నిర్ణయం తీసుకొని అన్ని కులాలను అన్ని వ్యవస్థలను సమపాలలో ముందు తీసుకోవాలనుకుంటే నేర్పరితనం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వర్గీకరణ విషయంలో మాత్రం కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు. గతంలో కోర్టులో ఓడిపోవడానికి కూడా కారణం కాంగ్రెసే. ఈసారి కూడా ఎలాంటి ప్రాధాన్యత కాంగ్రెస్ అయితే చేయలేదని మందకృష్ణ మాదిగ నిన్న స్పష్టం చేశారు. బీజేపీ యొక్క అఫిడవిట్ ద్వారానే కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చిందని ఆయన చెప్తున్నారు. మందకృష్ణ పాపము కాదని మందకృష్ణ దగ్గర నేను మహిళా వ్యవస్థాపక అధ్యక్షురాలు, నేను విద్యార్థి వ్యవస్థాపక అధ్యక్షురాలని పనిచేసినాం. మందకృష్ణ అంటే గౌరవం ఉంది. మందకృష్ణ చేసిన ఉద్యమం భారతదేశంలో ఎక్కడ లేదు. ఈరోజు మందకృష్ణ కృషితోటే తీర్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది, అన్ని పార్టీలు కూడా ఒప్పుకున్నాయి, మేము కాదనము. కానీ పాపం మందకృష్ణ బలహీనత ఏంటంటే ఎవడు వర్గీకరణ చేస్తా అంటే మన దగ్గరికి పోయి కౌగిలించుకునేటువంటి ఆయనకు బలహీనత ఏంది? మాదిగలే ఆయన బలహీనత. మాదిగలకు న్యాయం జరుగుతుందంటే ఎవరి దగ్గరికైనా పోతారు, గొంగులు పురుగునే ముద్దించుకుందాం అని చెప్పి మాకే. ఆ రకంగా కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, నరేంద్ర మోడీ ఏమైనా చేస్తాడేమో, అమిత్ షా ఏమైనా చేస్తాడేమో, కిషన్ రెడ్డికి గల్లీ గల్లీ గేరి మొత్తం మా హరిజనవాడలన్నీ కట్టగట్టుకొని ఓటేపిస్తే గెలిస్తే 30,000తోటి చేస్తాడేమో అని చెప్పి పాపం వాళ్ళ కొరకు తిరిగిండు, కష్టపడ్డాడు, వాళ్ళకు పేరు వచ్చేటట్లు, వాళ్ళకి అన్ని సీట్లు వచ్చేటట్లు పనిచేసిండు కనుక ఆ రకంగా చెప్పిండు. కానీ నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, కిషన్ రెడ్డి కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆర్టికల్ 341A/1 అమెండ్మెంట్ చేయలే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. సుప్రీంకోర్టు జడ్జి ఒక నరేంద్ర మోడీ అయితే అబ్బా నరేంద్ర మోడీ జడ్జి గారు భలే నిర్ణయం తీసుకున్నాం అంటుంటివి. కాకపోతే అన్న వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధము, వాళ్ళ రాజకీయ పదవి, వాళ్ళ రాజకీయ ప్రభుత్వం ఏదైతుందో అది పనికొస్తుందేమో మనకని అనుకో. చేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాగితం ఇచ్చిండొచ్చు, ఎవడు కాదు అన్నాడు. అట్లని మొత్తం వాళ్ళే చేసిరనే తప్పు.